నాకేమైంది అత్తయ్య? are you okay? Are you fine? నీకేం కాలేదు కదా? రక్తం! అయ్యో, నా చేతికి రక్తం ఏంటి? అత్తయ్య, ఇక్కడ ఏం జరుగుతోంది? ఎవరైనా చెప్పండి. అయ్యో అంజలి, are you fine? బాబా, ఏంటిది? నా చేతికి రక్తం! ఏం జరుగుతుంది? అసలు నేనేం చేశాను? నాకేమైంది బాబా? నువ్వైనా చెప్పు బాబా, చెప్పు బాబా. ఏం చేసావా? అబ్బాయి మీద దాడి చేసావు. ఇంకొచ్చి ఉంటే వాడి ప్రాణాలే పోయాయి తెలుసా? జస్ట్ మిస్ అంజలి. పాపం అబ్బాయి నీ వల్ల నరకాన్ని చూశాడు. నేనెందుకు ఇలా చేస్తున్నాను? నాకేమైంది? మీ ఎక్కలా నీకు పిచ్చుందా ఏంటి? రేపే మీ అమ్మ నాన్నని రమ్మను. ఎందుకత్తయ్యా? వాళ్ళు వచ్చాక చెప్తా. అరే పెద్దోడా రా. పద వదినా. అంజలి, వెళ్దాం పద. నువ్వు అంజలిని చంపాలనుకున్నావు. నేనే అంజలితో నిన్ను చంపించే ప్రయత్నం చేశా. ఏం చేస్తున్నావు? హిప్నోటిజం, మైండ్ కంట్రోల్ టెక్నిక్. మర్డర్ చేయడంలో నువ్వు ఇంకా బేబీవే, కానీ ప్రాణాలు తీయడంలో పిహెచ్డి చేసిందాన్ని. ఈ మాయా గురించి నీకింకా పూర్తిగా తెలీదు. ముందు ముందు నీకింకా చాలా మాయలు చూపిస్తా. చెప్పాను కదా, నా వైలెన్స్ చాలా సైలెన్స్ గా ఉంటుందని. మాయా 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 మాయా. అంజలిని కాదు, ముందు దీని గొంతు కొయ్యాలి.
యావచ్చ వేద ధర్మాస్తు యావైద్వై శంకరార్చనం యావచ్చ శృతి కృత్యాది తవన్నాశో భవేన్నహి. మిమ్మల్ని కలవడానికి 2 సార్లు వచ్చాం స్వామి. లోక కళ్యాణం కోసం 4 రోజులు యోగముద్రలో కూర్చొని తపస్చేస్తున్నాను తెలుసుకుని వెళ్ళిపోయాం స్వామి. స్వామి, నా బిడ్డ గీత జడ తెలియట్లేదు స్వామి. రెప్ప వాల్చకుండా వెతుకుతున్నావు. ఎక్కడుందో ఏమైందో తెలియట్లేదు స్వామి. గీతా అంజలి జాతకాలు తీసుకొచ్చారా? తీసుకొచ్చాను స్వామి. ఇదిగోండి. అంజలి అదృష్టవంతురాలు. అవకాశాన్ని అందిపుచ్చుకొని అగ్నిహోమం చుట్టూ 7 అడుగులు వేసింది. గీత దురదృష్టవంతురాలు. 1 అడుగు వెనకేసింది. 6వ అడుగులోనే ఆగి 7వ అడుగు వైపు ఆశగా ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. అర్థం కాలేదు స్వామి. కథను అర్ధాంతరంగా ముగిస్తే ఎవ్వరికీ అర్థం కాదు. అయ్యో, నా బిడ్డ జాతకం, గీత జాతకం కాలిపోతుంది స్వామి. అయ్యో 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 స్వామి. చేజారింది తిరిగి తీసుకోరాదు తల్లి. బూడిదైపోనేవు. జాతకం చూసి దాని జాడ చెప్తారన్న ఆశతో వస్తే ఇలా జరిగిందేంటి స్వామి? నా బిడ్డ ఎక్కడుంది? క్షేమంగా ఉందా లేదా చెప్పండి స్వామి. మీ మౌనంతో ఈ కన్న పేగ మెలేయకండి స్వామి. మీ కాళ్ళు పట్టుకుంటాను. నా కూతురు ఎక్కడుందో చెప్పండి స్వామి. చెప్పండి స్వామి. చెప్పండి స్వామి. చెప్పండి.
ఏమైంది స్వామి? మా అమ్మాయి ఎక్కడుందో తెలిసిందా? తెలిస్తే చెప్పండి స్వామి. చెప్పండి స్వామి, చెప్పండి. చెప్పండి స్వామి. అది పలానా దిక్కున ఉందని చెప్పినా చాలు, మా కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతాం. ఎక్కడున్నా మా బిడ్డను తిరిగి ఇంటికి తెచ్చుకుంటా స్వామి. ఎక్కడుందో చెప్పండి స్వామి, చెప్పండి స్వామి. చెప్పండి స్వామి. ఇక్కడే ఉంది, ఈ ఊళ్ళోనే తిరుగుతోంది. ఏంటి స్వామి, ఏంటి? నా బిడ్డ, నా బిడ్డ ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉందా? ఎక్కడుంది? ఎలా ఉంది స్వామి? ఏం చేస్తుంది స్వామి? చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం అనుభవిస్తూ మీ అల్లుడు అర్జున్ చేతిని అందుకోలేకపోయానని పంచభూతాలని గుప్పెట్లో పెట్టుకుని కుమిలిపోతోంది, పట్టుకుని రగిలిపోతోంది. గీత మొండిది స్వామి, పిచ్చిది, ఎవరి మాట వినదు. అర్థం చేసుకోమని నేను బతిమలాడతాను. ఎక్కడుందో చెప్పండి స్వామి, చెప్పండి స్వామి. తనను కలవాలనుకోవటం అమాయకత్వం, మాట్లాడాలనుకోవటం అనవసరం. మరి మా గీత ఇంటికి ఎలా వస్తుంది స్వామి? వస్తుంది, ఇంటికే వస్తుంది. తనకెవరెవరు అన్యాయం చేశారో వాళ్ళందరినీ ద్వేషిస్తుంది. అయినా తనకు అన్యాయం ఎవరు చేస్తారు స్వామి? అవన్నీ వదిలేసి రేపు అంజలి అర్జునులకు శాంతి ముహూర్తం పెట్టించండి. గీత ఊసు లేకుండా ముద్ద దిగట్లేదు స్వామి, దాని జాడ చెప్పండి స్వామి. కనిపించని దానికోసం ఆరాటపడటం, కనుక్కోవటం కోసం ఆరా తీయటం వ్యర్థం. గీత దాటిపోయింది. సమయం వచ్చేదాకా ఆగితే అన్ని విషయాలు మీకే తెలుస్తాయి. వెళ్ళండి, అంజలి జీవితం గురించి ఆలోచించండి. తప్పు తెలుసుకున్నాక గీత తానే వస్తుంది. వెళ్ళిరండి. గురువుగారు, మీ మాటలో తడబాటు, మీ మొహంలో ఎడబాటు చూశాను. ఏంటా వైపరీత్యం? అంటే గీత... నిజమే, గీత మరణించింది. అవును, నిజమే, గీత మరణించింది. ఈ దుర్వార్తను చెబితే అమాయకులైన ఈ తల్లిదండ్రుల ప్రాణాలను హరించిన పాపాన్ని మూటకట్టుకుంటాం. అలాగని మీరు అబద్ధం చెప్పలేదే. పరోక్షంగా గీత లేదనే చెప్పారు, కానీ వాళ్ళకి అర్థం కాలేదు. కారాదు, గీత మరణించిన తన ఆత్మ మారణ హోమంలో కలిసిపోలేదు. తనను బలి పశువును చేసిన వాళ్ళందర్నీ బలి తీసుకోవాలని ప్రేతాత్మగా తిరుగుతోంది. ఇప్పుడేం చేద్దాం గురుగారు? నన్ను నమ్ముకున్న ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. కానీ గీత ఆత్మను బంధించడం అంత సులభం కాదు. మొన్న అమావాస్య నాడు శక్తుల్ని కూడగట్టుకున్న తనను లొంగతీయాలంటే పార్థివ శరీరం ఎక్కడుందో తెలుసుకోవాలి.
మాయాలోకంలో అక్కడ మాయమైన గీత ఇక్కడ ఇలా చచ్చిపడుంది. చచ్చిన నువ్వు నా కళ్ళ ముందు ఎలా పడున్నావో చూడు గీత. లక్షలు పెట్టి నిన్ను భద్రపరిచింది నువ్విలా లక్షణంగా ఉండడానికి కాదు. నీ చావు రహస్యాన్ని ముడివిప్పడానికి. అర్జున్ పెళ్లి రోజు నీ తల మీద అబ్బాయి రాడ్ తీసుకొని బలంగా కొట్టినప్పుడు రక్తం వచ్చింది కానీ నీకు చావు రాలేదు. ఆ తర్వాత దాదాపు అరగంట వరకు నువ్వు బ్రతుకున్నట్టు నా రిపోర్ట్స్ చెప్తున్నాయి. అబ్బాయి దెబ్బ కొట్టగానే నువ్వు చచ్చిపోయావనుకున్నాడు, కానీ నిన్ను చంపింది వేరే ఎవరో, ఇంకెవరో. వాళ్ళెవరు 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 ఎందుకు చంపారు? కారణమేంటో నేను తెలుసుకునేంత వరకు నీ శవానికి అంత్యక్రియలు జరగవు గీత. నువ్వు సొంతం చేసుకోవాలనుకున్న అర్జున్ని నేను కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ మనిద్దరికీ కాకుండా ఆ అంజలి అర్జున్ని ఎగరేసుకుపోయింది. మా అమ్మ గీతాంజలి చావుకి కారణమైన ఆ సూర్యకాంతం కుటుంబం మొత్తాన్ని ఏంటమ్మా వచ్చి 10 నిమిషాలైంది, ఎవరో ఏం మాట్లాడరు? ఏమీ తెలియని నంగనాచిన ఎలా నిలబడిందో చూడు అంజలి.